ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏది ఉండదన్నమాట. సో చెప్పడం నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా షేప్ చేయడం అనేది చాలా కష్టము. నేను చిన్న చిన్న టిప్స్ అనేది మీకు ఈజీగా ఉండడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సుల్తాన్ బ్యూటీ. సో చాలా డేస్ అయిపోయింది నేను ఛానల్లో అయితే వీడియోస్ పెట్టి. కొంచెం హెల్త్ ఇష్యూస్, హౌస్ షిఫ్టింగ్, బాబుతో కుదరక పెట్టడం లేదనమాట. సో మన ఛానల్ చాలా మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే షేర్ చేయండి. మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట, వస్తూ కూడా ఉంటాయి. నేను ఈరోజు మీకు ఒక అదిరిపోయే యూస్ఫుల్ వీడియో అయితే నేను ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, మనం బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి అన్న ఆ బ్యూటిషియన్ కోర్స్లో మెయిన్ ఫండమెంటల్ మనకి ఏం వచ్చి ఉండాలి అంటే థ్రెడ్డింగ్ అనమాట. ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే మాత్రమే మనం ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అవుతాము. సో అయితే అసలు ఈ థ్రెడ్డింగ్ గురించి మనం ఈజీ చిన్న చిన్న టెక్నిక్స్, మన దగ్గర ఏముండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ థ్రెడ్డింగ్లో మనకి కొన్ని టూల్స్ కావాలన్నమాట. అవి ఏంటి అంటే, ఇవి సిజర్ అండ్ ఐబ్రోస్ కోమింగ్ బ్రష్ అంటారనమాట ఇది, అండ్ థ్రెడ్. సో ఇది ఐబ్రోస్ థ్రెడ్ అనమాట. ఇది కోడ్స్ 40 నెంబర్ వస్తుంది. మీకు ఐబ్రోస్ థ్రెడ్ అంటే మీకు ఈజీ టు అవైలబుల్ అనమాట, ఈజీగానే దొరుకుతుంది. సో ఇవైతే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. మనకి పర్ఫెక్ట్ థ్రెడ్డింగ్ రావాలి అంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థ్రెడ్ ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ థ్రెడ్ని తీసుకోండి. లేదనుకుంటే మీ ఇంట్లో ఉండే థ్రెడ్తో కూడా ట్రై చేయొచ్చు, కానీ ఆ థ్రెడ్ అనేది ఊరికే తెగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ థ్రెడ్ని అయితే ఫస్ట్ మనం తీసుకొని ఇట్లా టీత్ కింద పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పట్టుకుంటే పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది. సో హోల్డ్ చేసుకోవాలి, టీత్ కింద హోల్డ్ చేసుకొని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకొని ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, వీటితో 1 2 3 4 5 కనిపిస్తుంది కదా, ఇలా అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది మీరు టైట్గా తీసుకుంటే ఇట్లా లూజ్ చేసుకోవచ్చు, లూజ్గా తీసుకుంటే ఇట్లా టైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేయాలి. మీకు ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఎట్లయితే ఉందో ఇక్కడ మనం థ్రెడ్ని హెయిర్ని హోల్డ్ చేసి పెడతామన్నమాట. సో అలా మనకి హెయిర్ అనేది కట్ అవుతుంది అనమాట. ఇలా తీయాలన్నమాట, పర్ఫెక్ట్ షేప్లో మనం అనేది తీయాలి. సో మీకు అర్థమైంది కదా, నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి. థ్రెడ్ని మనం టీత్తో ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా 1 2 3 4 5 తీసుకుంటున్నాను నేను. ఇలా ఈ 2 ఫింగర్స్, ఈ 3 ఫింగర్స్ని హోల్డ్ చేసి ఇట్లా పట్టుకోవాలన్నమాట. సో మీరు ఒకేసారి థ్రెడ్డింగ్ అనేది చేయలేరు కాబట్టి మీరు ఇలా టీత్తో పట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఒక చైర్లో కూర్చోనో కింద కూర్చోనో మన లెగ్ ఉంటుంది కదా, మన లెగ్ని మీద పెట్టుకొని మన పైన పెట్టుకొని సో టీత్లో పెట్టేసుకొని థ్రెడ్తో హెయిర్ని తీయడం ప్రాక్టీస్ చేయాలి. మీరు హెయిర్ని ఇలా తీస్తూ ఉంటే మీకు మెల్లగా వస్తూ ఉంటుంది హెయిర్. సో తీయడం ప్రాక్టీస్ చేసి మెల్లగా తీస్తూ ఉంటే ఫస్ట్ సారి రాదు, సెకండ్ సారి రాదు, థర్డ్ సారి కూడా రాదు, కానీ ఫోర్త్ టైం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. మీరు హెయిర్ తీయడం అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేశారు అంటే షేప్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇలాగా థ్రెడ్ని తీసి చేయడం, నేను ఆల్రెడీ ఐబ్రోస్ చేయడం చూపిస్తాను, కానీ మీరు థ్రెడ్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది చూపించడానికి ఇట్లా చూపించాను అనమాట. ఐబ్రోస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇలా మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు పర్ఫెక్ట్గా ఐబ్రోస్ చేయడం అనేది వస్తుందన్నమాట. సో ప్రాక్టీస్ చేయడం
ఎక్కువ నేర్చుకోవడం చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు. ఎలా చేయాలో మీకు ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఒక క్లయింట్ మీద మీరు వర్క్ చేయాలి అంటే, మీ క్లినిక్‌లో మీరు వర్క్ చేయాలి అంటే పర్ఫెక్ట్‌గా చేయడం అనేది రావాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లెగ్ పైన హెయిర్ అంతా మీరు తీసుకుంటూ ఉంటే మెల్లగా మీకు ఈజీగా వచ్చేస్తుందనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను పదండి. బిఫోర్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ చేయకముందు ఇలా ఉన్నాయి. షేప్ చూడండి ఎలా ఉందో. సో మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఖచ్చితంగా పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని స్కిన్ని టైట్గా లాగి పట్టుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేసినా పర్లేదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్కిన్ని టైట్గా లాగి పట్టుకొని, సో ఐబ్రో షేప్ ఎలా ఉందో అలా మీకు ఫస్ట్ అర్థం కాకపోతే గీతలాగా గీసుకోండి. చాలా ఈజీ అయిపోతుంది స్టార్టింగ్లో కాబట్టి అలా గీతలాగా గీసుకోండి. లేకపోతే అదే అలవాటు అయిపోయిందంటే కష్టం అనమాట చేయాలంటే. సో ఇలా నీట్గా ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ అంతా తీసేయాలి. కొంతమందికి షేప్ పర్ఫెక్ట్గా ఉండదు, అయినా మనం పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. ఐబ్రోస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్లో. మన ఫేస్ని చాలా హైలైట్ చేస్తుంది. అలాగే ఐబ్రోస్ చెడిపోయింది అంటే కనుక, మనం పర్ఫెక్ట్గా చేయలేదు అంటే కనుక ఫేస్ ఫీచర్సే చేంజ్ అయిపోతాయి. సో పర్ఫెక్ట్గా చేసాము అంటే ఫేస్ చాలా హైలైట్ అవుతుంది. అలాగే మన ఫీచర్స్ అనేది ఎలివేట్ అవుతాయి అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి మీ దగ్గర ఐబ్రోస్ చేయించుకొని మీ సర్వీస్ నచ్చింది అంటే మీకు ఏ ట్రీట్మెంట్ కావాలి అన్నా, ఏ సర్వీస్ కావాలన్నా క్లయింట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టరు అనమాట. ఐబ్రోస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫేస్లో. సో వచ్చేది తక్కువ అమౌంట్ అయినా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో ఇలా నీట్గా ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ అంతా తీసేయాలి. కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి రెడ్గా అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. మనం చెప్పాలన్నమాట క్లియర్గా, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా రెడ్గా అయినా కానీ ఏం కాదు అనేసి అని. సో లైన్ అనేది చాలా క్లియర్గా చూసి చేయాలన్నమాట. సో షేప్ అవుట్ అయింది కాబట్టి ఫైనల్లీ ఐబ్రో షేప్ అయితే ఇట్లా వచ్చిందనమాట. సో ఇది ఆర్క్ షేప్ అంటారు. షేప్స్ గురించి నేను ఇంకో వీడియో చేసి పెడతాను, ఐబ్రో షేప్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజ్ వస్తుంది. ఫేస్ అయి చేంజ్ అయిపోతుంది, చాలా హైలైట్ అవుతుంది. సో ఇలా వచ్చాయన్నమాట ఫైనల్లీ. సో ఇది ఇంకొకరికి చేసిన థ్రెడ్డింగ్ వీడియో, ఇది ఇంకొకళ్ళ ఐబ్రోస్ అనమాట. సో ఫేస్ని బట్టి, వాళ్ళకున్న ఐబ్రోస్ని బట్టి షేప్ అనేది డిఫరెంట్. మనకి మనం ఐబ్రోస్ కూడా చేసుకోగలిగితే మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టే అనమాట. కానీ ఎవ్వరూ ట్రై చేయకండి. నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి, నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఓకే, సో ఇదైతే సెల్ఫ్ థ్రెడ్డింగ్ అనమాట. సెల్ఫ్ థ్రెడ్డింగ్ కూడా రాగలిగింది అంటే మీరు పర్ఫెక్ట్గా ఐబ్రోస్ నేర్చుకున్నట్టే అనమాట. ఫస్ట్ మీరు ఐబ్రోస్ చేయాలి అనుకుంటే మీరు లెగ్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరికైనా కానివ్వండి, అప్పర్ లిప్ పైన హెయిర్స్ ఉంటాయి కదా, అప్పర్ లిప్ పైన ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఐబ్రోస్ మీరు వెంటనే షేప్లోకి వెళ్ళలేరు కాబట్టి ఫస్ట్ పైన ఒక లైన్ లాగా మీరు గీసుకొని ఇట్లా షేప్ గీసుకొని చేసుకోవచ్చు. కానీ ఇలా మీరు ఐబ్రోస్ స్టార్ట్ చేసే ముందు అప్పర్ లిప్ పైన కానివ్వండి, ఫోర్ హెడ్ పైన కానివ్వండి, చిన్ పైన ఇట్లా హెయిర్ రిమూవ్ చేయించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు ఐబ్రోస్ థ్రెడ్డింగ్లోకి వెళ్ళండి. సో డైరెక్ట్గా షేప్లోకి వెళ్ళకుండా ఓన్లీ ఎక్స్ట్రా హెయిర్స్ తీస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. మీకు కనుక నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు.